దృష్టి పెట్టండి. కాబట్టి ఈ ప్రమాద గంటికలు వ్యవసాయ రంగంలో మురగడానికి మొదటి కారణం రైతే. దాని నుంచి ఇప్పుడైనా బయటపడడానికి మనము మొదటి అడుగు వేయాలి. లేకపోతే ఇంకా కూరుకుపోయి అసలు వ్యవసాయ కాడినే వదిలేసే పరిస్థితి వస్తుంది. అది రానివ్వకుండా చూసుకోవాలి. దానికి ఒకటే మనం చేయాల్సింది, మన వ్యవసాయ భూమిలో కర్బన శాతము, ఉదజని స్థాయి, ఆక్సిజన్ లభ్యత, సాంద్రత ఇవి చెక్ చేసుకోండి. వీటితో పాటు ఆల్రెడీ మనం చంపేసినటువంటి మొక్కలకు మేలు చేసే ఆ సూక్ష్మజీవుల్ని తిరిగి ప్రవేశపెట్టి వాటిని వృద్ధి చేయాలి. ఇది తప్పనిసరి చేయండి. రసాయనిక ఎరువులు, రసాయనిక క్రిమి సంహారకాలనే సబ్జెక్టు చాలా చిన్నది అది. ఇది మనం చేస్తే. కాబట్టి ఇవి చేస్తూ పోతే ఒక 3 సంవత్సరాల తర్వాత రసాయనిక ఎరువులు ఏదైనా సరే, యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, పొటాష్ కావచ్చు, ఇటువంటివి 25 కేజీలకు మించి అవసరం రాదు ఏ పైరుకైనా. ఇది ప్రతి సంవత్సరం చేస్తూ పోండి నేను చెప్పినది. ఇది మీరు పాటించాల్సింది. అది చేయడానికి బద్ధకము అయితే అసలు మీరు వ్యవసాయం చేయకండి. అలా చేసే వాళ్ళకి ఇచ్చేసేయండి కౌలుకి. సో రైతులు ఈ రకంగా కారణమవుతున్నారు. దాని నుంచి బయటపడండి. ఇక దళారీ వ్యవస్థ మన దేశంలో ప్రమాదకరంగా పోషించబడిన వ్యవస్థ దళారీ వ్యవస్థ. ప్రతి ఉత్పత్తిదారుడు తన ఉత్పత్తిని తయారు చేసుకున్నాక దానికి అయ్యే ఖర్చు, తయారు చేయడానికి అయ్యే ఖర్చు, మార్కెట్ చేయడానికి అయ్యే ఖర్చు, పబ్లిసిటీ ఇవ్వడానికి అయ్యే ఖర్చు, ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఎంత లాభానికి తను అమ్ముకోవాలనుకుంటున్నాడో దాన్ని యాడ్ చేసుకొని దాన్ని కలుపుకొని అమ్ముతాడు. ఇది ఎక్కడైనా సూత్రం, ఇది ప్రాథమిక సూత్రం. కానీ దురదృష్టవశాత్తు వ్యవసాయ రంగంలో అది లేదు. కారణం ఏంటంటే రైతు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మైపోయాడు, దళారీల చేతిలో నలిగిపోతున్నాడు. ఈ దళారీ వ్యవస్థని ప్రభుత్వాలు తీసేయాలి. ఒక రైతు నుంచి వినియోగదారుడికి చేరడానికి ఒక ఉత్పత్తి మధ్యలో 4-5 మంది ఉన్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు, ఉదాహరణ. అనంతపూర్లో నేను ఒకసారి పుచ్చకాయ ధర అడిగాను రైతుని, ఎంతకు అమ్ముతున్నావు అన్నా అని. టన్ను 8,000 పోతుంది సార్ అన్నాడు. అంటే కేజీ 8 రూపాయలు. దానికి ముందు రోజే నేను హైదరాబాదులో పుచ్చకాయ కేజీ 25 రూపాయలు పెట్టుకున్నాను. అంటే 3 ఇంతలు పెట్టుబడి పెట్టి నువ్వు పండించిన పంట కేజీ 8 రూపాయలకు అమ్ముకుంటుంటే దాంట్లో నీ పట్టుబడి ఎంత? ఆయన చెప్పాడు, నాకు 10 రూపాయలు అవుతుంది సార్. 10 రూపాయలు అవుతుంది, నువ్వు 8 రూపాయలకు అమ్మేసావు, డిమాండ్ లేక. కానీ ఇక్కడ మాత్రం 25 రూపాయలకు పోయింది. అదే మన ఉత్పత్తులకి మనమే ఒక మార్కెట్ని చూసుకుంటే, ఈ దళారీ వ్యవస్థ మీద ఎందుకు మనం